కలియుగమున కల్పతరుము నీడనీవని కనులు తుడుచు కామధేను తోడు నీవని నిన్ను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని భూమిని తడిపి దివిద మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి గంగోత్రి గలగల జల గంగోత్రి హిమగిరి జరి హరి పుత్రి గలగల జల గంగోత్రి హిమగిరి జరి హరి పుత్రి జీవనవాహిని సోమ సూర్య అగ్ని లోచనుడు శ్వేత వృషభ వాహనుడు శూల బాణ భుజంగ భూషణుడు త్రిపురనాశక రక్షకుడు శివుడు
అనంతం అఖండం మా రూపం, అమేయం అమోహం మా దేహం, అహం శివం అయం శివం. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన పరదాగల గాంధీ. Liftoff will start in T-10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. We have ignition. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర జరిగితే తెలుస్తుంది. అడిగిపోయారు మంత్రులు, సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజు. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు. ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అమ్ముకున్నా చీకట్లోనా వచ్చే వెలుగురమ్మా, అచ్చ కట్టి పడితే చూపే ఆడేవమ్మా. నీ కన్నూరి చూడగానే చూసిన కత్తి వణికి పోవునమ్మా, కొంచెం కట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అర్థమమ్మా. అందరినీ ఆదరించే దయామై అన్న కూడా నీవమ్మా. పాలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా. నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం. కోర్టులో నా ధరణి మాతవమ్మా, తీర్పులో నా ధర్మమూర్తివమ్మా. ఇది నా సంస్థానం, జాగ్రత్త. జయమ్మా మాయమ్మా, జయమ్మా మాయమ్మా, జయమ్మా జయమ్మా జయమ్మా.
మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలవడే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడు ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నీడదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకపడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం అంచున్న పట్టు పెంచొకటి. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో లోపం బాగా. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి ఎప్పుడప్పుడు. ఈసారి పండక్కి చీర కొనొద్దంది అమ్మ. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికొస్తుంది. నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చెప్పండి, భోజనాలు ఎప్పుడు? వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ ఫ్రై, మటన్ ఎగ్, మటన్ బ్రెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. అంటే అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చండి. వన్ కర్రీ 100, వన్ కర్రీ 100, 2 కర్రీస్ 150, 2 కర్రీస్ 150, 3 కర్రీస్ 200. అలా ఐటమ్ బట్టి. ఒక్కొక్క కర్రీకి అంత రేట్స్ ఉంటే మన ఆల్ మిక్స్ ఎంత ఉంటుందంట? మనం అన్ని కొంచెం కొంచెం కదరా, మరి అంత ఎక్కువ ఉండదు. తిను. మీరు మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా.